హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ మార్కెట్ వచ్చి ఫస్ట్ ఎలక్షన్ టైంలో మనము కరెక్షన్ వస్తుందని అనుకున్నాము. బట్ కరెక్ట్గా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున మనకి 2000 పాయింట్స్ మార్కెట్ వచ్చి ఒక వండర్ఫుల్ కరెక్షన్ వచ్చిందండి. తర్వాత కరెక్షను అక్కడి నుంచి ఆ కరెక్షన్ అయిన తర్వాత ఏకదాటిగా మార్కెట్ వచ్చి చూడండి, ఎలక్షన్ టైంలో మనకు వచ్చి దాదాపు మనకు లో వచ్చి 21,281. ఈరోజు మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హైలో ఉన్నాం మనము, దాదాపు 26,200. అంటే దాదాపు 5,000 పాయింట్స్ నిఫ్టీ, అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5,000 పాయింట్స్ ఒక మంచి ర్యాలీ వెళ్ళింది. అయితే ఇక్కడ ర్యాలీ వెళ్ళిన తర్వాత చాలామంది స్టాక్స్ అన్నీ ఏం సార్ పెరగట్లేదు, పోర్ట్ఫోలియోస్ అన్నీ డౌన్ అవుతున్నాయి అని అంటున్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, పెరిగింది వచ్చి ఓన్లీ నిఫ్టీ, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ వచ్చి కరెక్షన్ అయింది. అంటే పెరుగుతున్నాయి, మళ్ళీ ఎమ్మటే దిగిపోతున్నాయి. కాబట్టి ఎందుకంటే అందుకనే చెప్తాను, మనము ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్తో మనకి అబ్జర్వ్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా మనము ప్రాఫిట్ బుకింగ్స్ చేయాలి. ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్లో నేర్చుకుంటారు మీరు కమింగ్ ఇయర్స్లో. ఎందుకంటే ఇంకా హెవీ వాలటైలిటీ ఉండబోతుంది నిఫ్టీ. ఎందుకంటే ఒక హై వెళ్ళేటప్పుడు, వాల్యుయేషన్ పెరిగేటప్పుడు వాలటైలిటీ కూడా ఒకరోజు 3%, 2% అలా ఉంటుంది. ఆ ఒడిదుడుకులను తట్టుకునే కెపాసిటీని మనం పెంచుకోవాలి. అది ఇప్పుడు వచ్చి నిఫ్టీ వచ్చి ఈ ఇయర్ వచ్చి ఒక టార్గెట్ అనేది కంప్లీట్ అయ్యి ఉంది. బట్ ఇంకా ఒక 26,500 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మళ్ళీ ఏదైనా ఫర్దర్గా ఒక ర్యాలీ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ 26,500 పైన క్లోజ్ అవ్వాలి. అవనంత వరకు మళ్ళీ అక్కడి నుంచి ఒక సెల్లింగ్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంది. బట్ 26,500 అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకోవాలి. దానిపైన వన్ డే కానీ క్లోజ్ అయ్యి అలా వెళ్ళిందంటే మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఒక ట్రెండ్ చూడడానికి కూడా అవకాశం ఉంది. అది ఎందుకంటే బుల్ మార్కెట్లో ఎప్పుడు తెలుసుకోండి, మార్కెట్ ఎప్పుడు బుల్ మార్కెట్లో ఒక ఎక్స్టెండ్కి వెళ్తూనే ఉంటుంది. ఒకే రోజు మార్కెట్ 1,000-2,000 పాయింట్స్ కూడా కరెక్షన్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఆ కరెక్షన్లో మనము ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి అనేది మీరు పర్ఫెక్ట్ వాల్యూస్ తెలుసుకొని చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5% దిగితేనే కొనేస్తారు. అది ఇప్పుడు వచ్చి మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్ అండ్ కొన్ని లాంగ్ టర్మ్. మన్యవార్ మీ అందరికీ తెలుసు. మన్యవార్ మన ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇది వచ్చి క్లాతింగ్ ప్రోడక్ట్స్, మనకి వెడ్డింగ్స్కి వీటికంతా వచ్చి ఎక్కువ ఇది మీరు పెద్ద పెద్ద మాల్స్లో చూస్తారు. మన్యవార్ అని ఉంటుంది, MANYAVAR. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1,350 రూపాయలు ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దీన్ని ఇక్కడ ఒక 50% మాత్రం కొనండి. అంటే మీరు ఎంత కొనాలి అనుకున్నాడు. ఇప్పుడు జనరల్గా పోర్ట్ఫోలియో మీకు తెలుసు, అది వచ్చి మన డైవర్సిఫికేషన్. 1,00,000 ఊరికే ఎంజాయ్గా 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని 10 భాగాలుగా చేసి 10,000 రూపాయలకి ఒక స్టాక్ కొనాలనుకోండి. 10,000 రూపాయలకి ఈ స్టాక్ కొనాలి అని అనుకున్నప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, నేనేమన్నాను 50% కొనమన్నాను. ఒక 60 to 90 డేస్కి ఇది 1,350 రూపాయలు ఉంది. ఇక్కడ 50% కొనండి. మళ్ళీ ఏదైనా దిగిందంటే 1,300 వస్తే అక్కడ ఒక 50% కొనండి. అయితే టార్గెట్స్ వచ్చేస్తే మళ్ళీ డిప్లో మాత్రం కొనొద్దు. అది ఇక్కడ 50% కొనిందే ప్రాఫిట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి
మొదటి టార్గెట్ వచ్చి 1417 రూపాయలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 1435 రూపాయలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 1724 రూపాయలు. దీనికి స్టాప్ లాస్ వచ్చి 1185 రూపాయలు స్టాప్ లాస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1350 రూపాయలు ఉంది. చూడండి, మార్కెట్ అయి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. మనం ఒక 1000 స్టాక్స్ ఇచ్చుంటే అందులో 900 స్టాక్స్ సక్సెస్ అయ్యి ఉంది. ఒక 100 స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉంటుంది. చాలామంది 900 స్టాక్స్ ప్రాఫిట్ చేసింది మాట్లాడరు, 100 స్టాక్స్ మాత్రమే మాట్లాడతారు. బట్ మనం వాళ్ళ గురించి ఏం పట్టించుకోకూడదు. ఎందుకంటే అంటున్నాను, మార్కెట్లో వచ్చి మనము ఎలా సంపాదించాలి, ప్లస్ మైనస్ అయినా కూడా ఓవరాల్గా ఎంత ప్రాఫిట్లో ఉంది. ఈ బిజినెస్ వచ్చి చాలా సెన్సిటివ్ అయిన బిజినెస్, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియోస్ ఎప్పటికప్పుడు షఫుల్ చేసుకుంటా, ప్రాఫిట్ చేసుకుంటా, ప్రాఫిట్ కనబడితే దాన్ని తినకుండా ఉండడం చాలామంది చేసే తప్పులు. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ప్రాఫిట్ అనేది కనబడుతుంటుంది, బట్ దాన్ని యూటిలైజ్ చేయకుండా ఉన్నారు. అది తర్వాత ఇప్పుడు చెన్నైలో వచ్చి మనము 26వ వర్క్షాప్ జరుపుతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 25వ వర్క్షాప్ అక్టోబర్ 5th and 6th మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 26వ వర్క్షాప్ వచ్చి మనము నవంబర్ 16th and 17th. లాస్ట్ ఇప్పుడు ఒక 7-8 సీట్స్ ఉన్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే అసలు ఎట్లా ఉంటుందంటే, జనరల్గా చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ, అలాంటిది ఏమీ ఉండదు. వన్స్ మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్ ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. సో ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనము బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చేసేవాళ్ళకి అదొక స్ట్రాటజీ చేపిస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. తర్వాత చెన్నైలో నవంబర్ 16th and 17th ఐటీసీ వెల్కమ్ హోటల్. తర్వాత మరొక స్టాక్ వచ్చి గుడ్ లక్. చూడండి, గుడ్ లక్ ఈ స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి మనము నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకుందాము. తర్వాత ఇప్పుడు మనం వచ్చి మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది కాకుండా మనం వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. ఇది పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. అంతకంటే మించి మనం ఇప్పుడు యూఎస్ మార్కెట్స్లో కూడా నాస్డాక్లో 21 days స్టాక్స్, ఎస్పీఎక్స్, ఎస్పీవై ఆప్షన్స్ ఇది కూడా మనం ఇస్తున్నాము. అది కూడా చాలామంది యూఎస్ నుంచి తీసుకున్నారు. కాబట్టి అది కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు. 60 days, 21 days స్టాక్స్ ఇలాంటివి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.